ఈ కార్ రేస్ ఎపిసోడ్ లో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. రేస్తో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయనడంలో వాస్తవం లేదని తేల్చింది ఏసీబీ. రేస్తో హెచ్ఎండీఏకు 54 కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. కార్ రేసింగ్ నిర్వహణ అంతా కేటీఆర్ సొంత నిర్ణయమని వెల్లడించింది ఏసీబీ. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ పై కీలక విషయాలు వెల్లడించింది ఏసీబీ. ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ కేటీఆర్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని ఏసీబీ నివేదిక స్పష్టం చేసింది. నీల్సన్ రిపోర్ట్ ఆధారంగా ఈ రేస్ తో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. కానీ అందులో నిజం లేదని, సమాచారం కోసం నీల్సన్ ను సంప్రదిస్తే స్పందించేందుకు నిరాకరించిందని రిపోర్టులో వివరించింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అప్పటి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ సొంత నిర్ణయమని వెల్లడించింది ఏసీబీ. కేటీఆర్ ఆదేశాలను నమ్మి హెచ్ఎండీఏ ఏకంగా 54.88 కోట్లు నష్టపోయిందని, ప్రతిగా ఎన్నికల ఫండ్ రూపంలో బీఆర్ఎస్ కు 44 కోట్లు లబ్ధి చేకూరిందని ఏసీబీ పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్లోనే నివేదిక ఇచ్చింది. ఇందులోని పూర్తి డీటెయిల్స్ తాజాగా బయటకొచ్చాయి. ఫార్ములా ఈ కార్ ఆలోచన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గువ్వాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఓ రేసింగ్ టీమ్ సీఈఓ దిల్బాగ్ గిల్ది. గతంలో వీరిద్దరు కలిసి హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలనుకున్నారు. ఇందుకోసం అప్పటి ఈవీ డైరెక్టర్ సూరజ్ ను కలిశారు. ఈ క్రమంలోనే 2021 డిసెంబర్ 18న ఎలక్ట్రిక్ వెహికల్స్ పై టీ హబ్ లో ఇచ్చిన ప్రెజెంటేషన్ లో పాల్గొన్నారు. ఈ రేస్ సీజన్స్ నిర్వహించేందుకు గ్రీన్ కో గ్రూప్ వ్యవస్థాపకుడు చలమశెట్టి అనిల్ ను సంప్రదించారు. ఆ తర్వాత అప్పటి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. 2022 జనవరి 17న ఫార్ములా ఈ ఆపరేషన్స్ తరపున అల్బెర్టో లాంగో, అప్పటి ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్, గ్రీన్ కో గ్రూప్ అనిల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు. రేస్ నిర్వహణ కోసం నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం అంతా అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అరవింద్ కుమార్ సంతకాలు చేశారు. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదని రిపోర్టులో వెల్లడించింది. 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 నిర్వహణ ద్వారా నెక్స్ట్జెన్ కు 175 కోట్ల నష్టం వచ్చింది. దాంతో సీజన్ 10 స్పాన్సర్షిప్ ను ఉపసంహరించుకుంది. సీజన్ 10 బాధ్యతతో పాటు ప్రమోటర్ గా ప్రభుత్వం ఉండేలా అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో కలిసి నోట్ ఫైల్ సిద్ధం చేశారు. ఫీజుల కోసం 110 కోట్లు, పనులకు గాను అదనంగా మరో 50 కోట్లు, ఇలా మొత్తం 160 కోట్లు విడుదలకు అరవింద్ కుమార్ అనుమతులిచ్చారు. సీజన్ 9 సక్సెస్ అంటూ హెచ్ఎండీఏ నుంచి 54.88 కోట్లు ఖర్చు చేశారని నివేదికలో స్పష్టం చేసింది ఏసీబీ.